ఎక్స్క్యూజ్ మీ. బతికే ఉన్నావురా నువ్వు? ఉన్నా యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ వీడియోకి అంత రీచ్ వచ్చి 50K క్రాస్ అయ్యాక అసలు ఇది నా ఛానలేనా, ఇంత రీచ్ ఎలా వచ్చింది అని కొన్ని డేస్ షాక్ లో ఉన్నా. తర్వాత ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మన వల్ల జరగకూడదు అని పెద్ద మనసు చేసుకుని ఆ రీచ్ మొత్తం పోయాక అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈసారి నేనే కావాలని వీడియో లేట్ చేశాను అనమాట. ఈ రీచ్లు వ్యూస్ నాకు అసలు నచ్చవు. ఐ మెంట్ టు బి అండర్ రేటెడ్. చూసారా గజాల గారు వీడి బద్దకాన్ని కవర్ చేయడానికి ఏమేమి వేషాలు వేస్తున్నాడో. హే నమస్తే మిత్రోన్, వెల్కమ్ టు అనదర్ రొటీన్ తెలుగు రోస్ట్ వీడియో. ఈ రోజు మనం హ్యూమన్స్ లో ఉన్న ఏలియన్ బ్రీడ్స్ ని బయటకు తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో టిక్ టాక్ బ్యాన్ అవ్వగానే దొరికిందే సందు అనుకోండి ప్రతి $multi-billion కంపెనీ నుండి కిరాణా కొట్టు స్టార్ట్అప్ వరకు అందరూ షార్ట్ వీడియో యాప్స్ క్రియేట్ చేశారు. ఈ యాప్స్ వల్ల ఎక్కడో మార్స్ మీద ఉన్న జనాల అటెన్షన్ స్పాన్ కింద ఎక్కడో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది. ఇలా పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లో భాగమే ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇది లాంచ్ చేసిన కొత్తల్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ చూపించుకునే ఛాన్స్ వస్తుంది అని ఆనందపడ్డా. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాక పప్పులో కాలు వేయడం కాదు నేనే దూకేసా అనిపించింది. చూడండి వీళ్ళ సో కాల్డ్ కాంటెంట్. You have a nice day. Almost video everything is video shoot is money is loss. Today video status mein money is loss. ఏం మాట్లాడుతున్నాడు సార్ ఆయన? ఏం లేదు, వాళ్ళ మనవడి బర్త్డే ఫంక్షన్ ఉందంట. వీడియో తీయడానికి ఫోటోగ్రాఫర్ని పిలిస్తే డబ్బులు తీసుకొని పారిపోయాడు, మనీ లాస్ అంటున్నాడు. Almost video everything is shoot ground. Almost video is money is great. నా status ఈమె. మరి మధ్యలో టెల్ మీ గ్రౌండ్ అని ఏదో అంటున్నాడు. అదేరా, ఫోటోగ్రాఫర్ కనిపిస్తే చెప్పండి గ్రౌండ్ లో పడేసి కొట్టి స్టేటస్ లో పెడతా అంటున్నాడు. అంటే మామూలు వార్నింగ్ ఇవ్వలేదుగా అంకుల్? మరి ఏమనుకున్నావు, మరి నటనం స్టార్. ఎందుకంటే బషీర్ మాస్టర్ నాకు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనలో టాలెంట్ ఏంది అనేది ఒకటి గుర్తు పెట్టుకుని నాకు ఇట్లా ఇంటికి పిలిపించి గృహ ప్రదేశానికి పిలిపించి సన్మానం ప్రోగ్రామ్ చేసినందుకు బషీర్ మాస్టర్ కు నా తరపు నుంచి కంగ్రాచులేషన్. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయనలోని టాలెంట్ గుర్తించినందుకు ఈయనకు సన్మానం చేస్తున్నాడంట. మళ్ళీ సన్మానం చేసినడికే తిరిగి కంగ్రాచులేషన్స్. ఎక్కడైనా సన్మానం చేయించుకోవాలి అంటే ఏదైనా పీక్ ఉండాలి, బట్ ఇక్కడ అంకుల్ కి సన్మానం చేయాలి అంటే చేసేవాడికే టాలెంట్ ఉండాలి. అదిదా సార్ రేంజ్. అంకుల్ ఇస్ ద టైప్ ఆఫ్ గాయ్ ఇన్ ద స్కూల్ హూ గివ్స్ హోంవర్క్ టు ద ప్రిన్సిపల్. హాస్పిటల్ కి వెళ్ళి నువ్వెవడరా నాకు చెప్పడానికి అని డాక్టర్ కే మెడిసిన్ ఇచ్చొస్తాడు. బ్లూటిక్ ఏమైందని కామెంట్ రూపంలో అడుగుతున్నారు. 699 రూపీస్ పే చేసి బ్లూటిక్ కొన్నాను. డబ్బులు పే చేయనందువల్ల బ్లూటిక్ తీసేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. నిజంగా అట్లానే చెప్పాడు, ఏదో ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నట్లు. నాకిష్టం వంకాయ పులుసు. హే దొంగ, నువ్వు నా రీల్ చూస్తున్నావని నాకు తెలుసు. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు ఆ రోజు ఇన్స్టా ఓపెన్ చేసి రీల్స్ చూడడం. అయినా మిమ్మల్ని కాదులే అనాల్సింది. మెస్జాయ్ కేసులో చచ్చిపోయి ఫాజిల్గా మారి నీ చేతిలో ఉన్న ఫోన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్కి ఫ్యూయల్గా పనికొచ్చింది చూడు, ఆ డైనోసార్ అనాలి ఫస్ట్. అసలు అదే పుట్టకుండా ఉంటే ఇప్పుడు ఈ రీల్ ఉండేది కాదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఓర్వలేక చచ్చిపోతున్నారు. దట్ ఈస్ జుంచక్క స్టార్ 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 జుంచక్క స్టార్ జుంచక్క స్టార్. ఇంకెంతమంది స్టార్స్ వస్తారు అయ్యా. స్టార్ బస్ట్ గ్యాలక్సీలో కన్నా ఈ స్టార్లెట్ గ్యాలక్సీలోనే ఎక్కువ స్టార్స్ పుట్టుకొస్తున్నారు. ఫేస్బుక్ స్టార్, నటనం స్టార్, మళ్ళీ ఇప్పుడు ఈ జుంచక స్టార్, నా బొందలో స్టార్. నాకు ట్వింకిల్ లిటిల్ స్టార్ తప్ప ఇంకేమీ తెలీదు. ఎందుకురా నీకు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? పడేసానురా ఈ రీల్ చూసాకే నా ఫోన్ పగల దుబ్బా. మా నాన్న చెప్పిండు ఎవరైనా వస్తే రిమెంబర్ దిస్ కిడ్, దిస్ ఇస్ హిమ్ నౌ. మా నాయన కూడా చెప్పండి ఇలాంటి పిల్లలు వస్తే గవర్నమెంట్ కొడక అని. అబ్బా కన్ను వస్తారు రాని పిల్ల. ద బీ ఇన్ హిస్ యూజర్ నేమ్ స్టాండ్స్ ఫర్ బూతులు అనమాట. ఇప్పుడు కాంటెంట్ మధ్యలో 1-2 బూతులు ఉంటే చాలా హై, కానీ బూతులే కాంటెంట్ అవ్వకూడదు కదా. నేను చెప్పేదేముంది ఒకసారి మీరే చూడండి. న్యూటన్ ఏంట్రా నువ్వు? యాపిల్ పడితే పక్కన తీసి పడాలి కానీ కట్టకూడదు. అంత ఖాళీ కానీ దాని గురించి కూర్చొని ఆలోచిస్తావు ఏంట్రా? గ్రావిటీ ఎందుకు వచ్చి సార్, యు ఆర్ స్ప్రేయింగ్ సార్.
అయినా నువ్వు చెప్తుంటే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది భయ్య. న్యూటన్ ఆ రోజు గ్రావిటీ కనిపెట్టకుండా ఉంటే ముందు ఆ రాకెట్స్ శాటిలైట్స్ ఉండేవి కాదు, ఇంటర్నెట్ ఉండేది కాదు, ముఖ్యంగా నీ బొక్కలో రీల్స్ అసలు ఉండేవి కాదు. ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి 4 ఫిల్టర్స్ 2 బూతులు యాడ్ చేస్తే బూమ్ కాంటెంట్. అవును బయోలో ఏం పెట్టావు? ఓం కృష్ణాయ నమః. లోకంలో ఎవరికి కరుణ లేదు. వీడియోస్ లో మాత్రం మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. నవ్వడం మనం నేర్చుకుందాం, ఏడవడం మన చుట్టూ ఉండే వాళ్ళే నేర్పిస్తారు. అవును వీడు పుట్టిన వెంటనే ఏడవలేదు, కొన్ని డేస్ తర్వాత హౌ టు క్రై అని 6 months కోర్స్ చేసి అప్పుడు నేర్చుకుని ఏడ్చాడు పాపం. అదృష్టం దగ్గర అవ్వాలంటే దరిద్రం దూరం అవ్వాలి. నువ్వు నాకు కొంచెం దూరంగా వెళ్ళవా? నేను సింగిల్గా ఉండేది నాకెవరు పడక కాదు. ఈ రోజుల్లో లవ్ అంటే చాటింగ్లో లవ్ యూ చెప్పుకోవడం, గంటలు గంటలు కాల్స్ మాట్లాడుకోవడం, ఏదైనా గొడవ అయితే వాట్సాప్లో చాట్ స్టేటస్ పెట్టుకోవడం, ఇదంతా నాతోటి కాదు. టెర్రస్ మీదకి ఎక్కి రీల్స్ చేయడం, లేని వారికి వార్నింగ్లు ఇవ్వడం, నిబ్బాస్కి వాట్సాప్ స్టేటస్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ అయితే అవుతాయి. అంతేలే, ప్రయారిటీస్ మ్యాటర్. సరే కానీ ఎక్స్ప్రెషన్ ఏంటి? కాన్స్టిపేషన్ వచ్చిన కోడి పిల్లలా అలా పెడుతున్నావు. ఇదిగో ఈ టాబ్లెట్ ఒక వారం రోజులు డైలీ రీల్ చేసే ముందు, రీల్ చేసిన తర్వాత వేసుకో, అంతా సెట్ అయిపోద్ది. వీడే అంటే వీడి గురువు ఒకడు ఉంటాడు, సేమ్ ఇలానే టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ ముందు నిల్చొని సెప్టింగ్ ట్యాంక్ మాట్లాడతాడు. ఇప్పుడు మనం బతుకుతున్నాం బట్టల్ని మారుస్తూ మారుస్తూ. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నాకే బాధ అనిపించట్లేదు. ఒకప్పుడు నవ్వు వచ్చేది, ఇప్పుడు తెప్పించుకోవాల్సి వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటన్నా? నవ్వు వచ్చేది ఇప్పుడు తిప్పించుకోవాల్సి వస్తుంది అంట. కొటేషన్స్ రాసి రాసి పెన్లో ఇంకా పెన్నా ఏంటి చెప్పు? అన్ని సగం సగం మాట్లాడుతున్నావు. చెప్తున్నా, తప్పుగా అనుకోకు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయడం. నువ్వు కాదు, మేం చేసిన తప్పు అది. ఇప్పుడు నీ నవ్వు చూసి నా బాధ పోయింది. నువ్వు ఎప్పటికీ ఇలా నవ్వుతూనే ఉండు, నా జీవితమే మారిపోతుంది. అమ్మాయిల మనసు దోచేవాడు వచ్చాడు రోయ్. నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను నిన్ను మాత్రం అడుక్కోను నువ్వు నా లైఫ్లో ఉండు అని. నేను లేకపోయినా తను సంతోషంగా ఉందంటే నేను దేవుణ్ణి ఒకటే అడుగుతున్నాను, మా ఇద్దరిని మళ్ళీ కలపొద్దని. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కాదు, నువ్వు డైలీ లంచ్లో అన్నం తింటున్నావా లేక రెడ్ ఫ్లాగ్స్ తింటున్నావా? ఈ వర్డ్ ఎలా పలుకుతారో నాకు తెలీదు. ఈ ప్లేస్లో ఉన్న టాక్సిసిటీ కన్నా నీ వీడియోస్లో ఎక్కువ టాక్సిసిటీ ఉంది. మళ్ళీ మన తెలుగు యువతకి వీడు రోల్ మోడల్. వాట్సాప్ స్టేటస్లు, స్టోరీస్లో కూడా సార్గారు వీడియోసే ఉంటాయి. ఇదిగో నా ఛానల్ చూసే 22% అమ్మాయిలు, వాళ్ళలో ఫేక్ ఎంతమంది నాకు తెలీదు. మీ చుట్టుపక్కల ఇలాంటి జ్ఞానాన్ని పంచే వీడియోస్ స్టేటస్లుగా పెట్టే బాయ్స్ ఎవరైనా ఉంటే 50 అడుగులు దూరం పాటించండి. ఫ్రీ అడ్వైస్. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు రిపోర్ట్ తప్ప ఇంకేదైనా చేసుకోండి. వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఐ నో ఐఎమ్ లేట్, బట్ ఈసారి నుంచి రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. అండ్ లాస్ట్గా చెప్పేది ఏంటంటే, కన్సిస్టెన్సీ అంటే ఏంటో చూపిస్తా.